రైట్, కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంటులోనే కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతోంది. సమావేశంలో భాగంగా బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన నిర్మలా సీతారామన్ బడ్జెట్పై చర్చించారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకోబోతున్నారు, బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరి దీంట్లో ఈ అంశంపైన డిబేట్లో జాయిన్ అయ్యారు మనతో పాటు ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ నాయకులు ఉపా లక్ష్మణ్ గారు, అనలిస్ట్. మరి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, దీనిపైన వీళ్ళతో మాట్లాడదాం. ముందుగా నమస్కారం మోహన్ గారు, లక్ష్మణ్ గారు. నమస్కారం. మోహన్ గారు, తెలుగు రాష్ట్రాలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతోంది, ఆశించిన మేర కేటాయింపులు ఎస్పెషల్లీ తెలంగాణ పైన మీ అంచనాలు ఏంటి? మేమేమంటున్నామమ్మా, ఇప్పుడు బడ్జెట్ అనేది ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఇది 11వసారి బడ్జెట్ పెడుతుంది. 11 సంవత్సరాల బడ్జెట్ల ఈ ప్రభుత్వంలో, ఈ బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అభివృద్ధి ఏంటిది, అసలు వాళ్ళు ఇచ్చిన కేటాయింపులు ఏంది? మీరు ఈ మధ్యలో గమనించారేదో, మన చంద్రబాబు నాయుడు వచ్చినాక మీరు చూసారు కదా ఎలాంటి కేటాయింపులు జరిగినాయి అనే విషయం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతా ఉన్నదనే మాట వాస్తవం. ఇది అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల పైన ఒకలా ఎన్డీఏ కదమ్మా, పక్కకున్న తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కే 1,96 తేడాలు కనిపిస్తా ఉంటాయి. ప్రభుత్వం అంటే ఒక మాట అమ్మ, పక్కకు ఉన్నప్పుడు మనకు ఎక్కువ కంపారిజన్ కు ఈజీ అవకాశం ఉంటది. దాంతో పాటు ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ విధానం ఉందో, ఉదాహరణకి ఎంప్లాయీస్ ఉన్నారు భారతదేశంలో, వాళ్ళ అకౌంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ కడతా ఉన్నారు ఇది ఇన్కమ్ ట్యాక్స్. మరి అంబానీ అదానుల లెక్కలు ఎవరు చూడాలమ్మా? ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, ఎంత జిఎస్టీ కడతాడు, వాళ్ళు చూపెట్టిందే కదా. ఒక్కోసారి ఏమంటారు, ఈడీ కానీ లేకపోతే ఐటీ కానీ సోదాలు అవుతాయి. సోదాలు అయినప్పుడు జప్తు అవుతుంది. జప్తు అయిన దాని మీద ఎంత పెనాల్టీ అవుతుంది, ఎంత కడతారు అనేది ఏమన్నా ప్రజలకు తెలుసా అమ్మా? తెలియదు. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వాలు ఏదున్నా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలనేది మొదటి అంశంగా పెట్టుకోవాలి. కానీ రాజకీయాలలో ఏమైతుందంటే బీజేపీ, ఇప్పుడు ఉదాహరణకు మీరు మన్మోహన్ సింగ్ను చూసిండ్రు, మన్మోహన్ సింగ్ గారిని చూసిర్రు, పివి నరసింహరావుని చూసిర్రు, ఆర్థిక సరళీకృత విధానం అప్పుడు చూసినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో ఆలోచన చేస్తే, కోచ్ ఫ్యాక్టరీ ఏమైందమ్మా? కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? దానికి నేనంటే జనరల్ గా చెప్పేది ఒకసారి ఫిక్స్ చేసుకుంటారా? నేను ఈలోగా తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనాథన్ చూసినా నా ఫ్రేమ్ ఓకే ఉంది, మాట్లాడింది. ఎందుకంటే మళ్ళా అంటే సీనన్నను చూసిన, తాడూరి సీనన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, వాళ్ళు పెద్దోళ్ళు, సీనియర్లు, వాళ్ళంతా బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తామంటారు. కానీ బీజేపీలో బీసీ సంఘం ఉన్నది లేదా నాకు తెలియదు. కానీ నేను 2 విషయాలమ్మా నేను చెప్పదలుచుకున్నది బడ్జెట్ మీద, 2 అంశాలు. ఏమైతుందంటే, ఎప్పుడైనా పారదర్శకత బడ్జెట్ ఉండాలి. ఒకటి, ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి జరిగే దిశగా ఉండాలి. కానీ పక్షపాత ధోరణితోని వీళ్ళు మా పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నది కాదా. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. అంటే టిఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 1 year లో కానీ బీజేపీ కేటాయించిన మొత్తం ఎంత, అసలు రావాల్సింది ఎంత, ఈ తేడాన్ని ఎప్పుడు పూరిస్తారు? అసలు నిజానికి మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత కూడా చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఒకటే ప్రశ్న, దయచేసి పారదర్శకంగా చేయండి, కేటాయింపులు పారదర్శకంగా ఉండాలి, ఇచ్చిన మాట వాగ్దానం నెరవేర్చండి. ఏదైనా అంటే ఏదేదో మాటలు మాట్లాడతారు, ఆ ఊరు పేరు మార్చు, ఈ ఊరు పేరు మార్చు, లేకపోతే రోడ్ల పని జరుగుతూ ఉంటది, వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము ఇస్తలేము, రాష్ట్ర కేటాయింపు లేదు కాబట్టి మేము కేటాయించే, ఇవన్నీ ఏమంటారు, దాటవేసే విధానం మంచిది కాదు ఏ ప్రభుత్వం అన్నా. ఇప్పుడు చిదంబరం గారిని చూసినాం, ఇవాళ నిర్మలా సీతారామన్ గారిని చూస్తా ఉన్నాం. పాపం ఆమెమి మహిళామణి,
ఆ మరి మోడీ గారు చెప్పిందో అమిత్ షా చెప్పిందో రాసుకొని పోయి చదివి మరి ఆ చదివింది కూడా అయితే లేదు కదమ్మా. ఆమె ఏదైతే ప్రకటన పార్లమెంట్ సాక్షిగా చేస్తుందో ఆ ప్రకటన ప్రకారం కూడా కేటాయింపులు అవటం లేదనేది నేను చెప్తా ఉన్నా. దానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని ఉండ్రి. ఎంత మాట్లాడినాం, ఎంత ఇచ్చినాం, ఎంత ఖర్చు అయింది. ఉదాహరణకు తెలంగాణకు 1000 కోట్లు ఇస్తామన్నారు, 500 కోట్లు కేటాయించారు. నిజంగా ఖర్చు అయింది ఎంత కూడా చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది కదా. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా బీజేపీ ప్రభుత్వాన్ని, దయచేసి మన కక్షపూరితమైన రాజకీయాలద్దు. దేశాభివృద్ధి ముందనుకున్నప్పుడు కక్షను మాని పారదర్శక కేటాయింపులు చేయాలనేది కోరుతూనే తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారం తెలంగాణకి ఇవ్వండి. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు రిప్రజెంటేషన్లు ఇవ్వడమే జరుగుతా ఉంది. లేదు, వరంగల్ యొక్క కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఇదే జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు దళితుల అభివృద్ధి అంటారు. ఇప్పుడు ముద్రా లోన్ ఉన్నది, ముద్రా లోన్ లో బ్యాంకుకు పోతే 50,000 ఇస్తాడు. వీళ్ళేమంటారు 50,000 నుంచి 20 లక్షల వరకు వితౌట్ పూచికత్తు అంటా ఉన్నారు. నేను తాడూరి సీనాన్ని అడుగుతా ఉన్నా, రేపు రా ఏదైనా బ్యాంకుకు పోదాము, ఆ బ్యాంక్ వాళ్ళు 1,00,000 రూపాయలు వితౌట్ పూచికత్తు ఇచ్చే అవకాశం ఉన్నదా చూడండి. రేపు సెలవు సార్. రైట్, ఓకే ఓకే. ఒక్కొక్క నిమిషం మోహన్ గారు, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సో మోహన్ గారు చెప్పేది ఒకటే, కక్షపూరిత. మళ్ళీ మీకు టైం ఇస్తాను, మీరు ఫ్రేమ్ ఇటు తిప్పుకోండి సార్ కొంచెం. ఓకే రైట్. పారదర్శక కేటాయింపులు ఉండాలి, అలాగే కక్షపూరిత కేటాయింపులు, కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి. ఇకనైనా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ప్రకారంగా కేటాయింపులు జరగాలి అని చెప్తున్నారు. అలాగే బీజేపీ తెలంగాణలో కనుక చూస్తే 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి, ఏదో అద్భుతం జరగబోతోంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ బడ్జెట్ పై. సో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉంటాయని మీ అంచనా? మేడం, ఇప్పుడు ఆనంద్ అన్న కూడా చాలా సీనియర్ పొలిటీషియన్. సరే, వారికి ఉన్న అనుభవం చాలా గొప్పది, నేను కాదంటలేను. కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్న అనుభవాలు గొప్పవి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద చరిత్ర ఉంది. వారు అన్నట్టు సుదీర్ఘ కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించినాక కూడా మనము భారతదేశం ఎంత వెనుకబాటుతనం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేషనల్ హైవేస్ ఎన్ని ఉన్నాయి, రైల్వేస్ ఎన్ని ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి. అదే రకంగా ఈరోజు అనేక అంశాలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని స్కామ్స్ ఉన్నాయి, ఏ రకంగా ఉండే అనేది మనం అవన్నీ అసలు వాళ్లకు ఫిజికల్ డిసిప్లిన్ ఉండేనా, అసలు లేకపోయి ఉండేనా, ఇవన్నీ కూడా భారతదేశం చర్చించింది. అందుకే మన్మోహన్ సింగ్ గారు వారు అన్నారు కదా, పివి నరసింహారావు గారి టైంలో ఆర్థిక సంస్కరణలు, మరి అంతకుముందు రూలింగ్ ఎవరిది? వారి అధినేత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు, వారి పరిపాలనే కదా. ఒకటే మాట అడిగిన ఒక్కటే మాట. ఇప్పుడు ఇవన్నీ వద్దు, రాజకీయాలు మాట్లాడే ముందు నేనేమడుగుతున్నా అంటే, మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో సామాన్య మానవునికి న్యాయం చేస్తామన్న ముద్ర లోన్లో మీరు ఒక గ్రామం వెళ్ళి చూడండి. ఆ గ్రామంలో పెట్టుకున్న దరఖాస్తు ఎంతమంది? సరే 50,000 కన్నా ఎక్కువ ఇచ్చిండ్రా? 5 లక్షల వరకు వితౌట్ సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దామని మీరు ప్రకటన చేసిర్రు. అది అమలు అవుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు రాజకీయాలు పక్కకు పెట్టమని ఇదే ఉద్దేశంతో నేను మీతో మాట్లాడేది. అంతే. ఏంటంటే రాజకీయ కోణం వద్దు, దయచేసి ప్రజల అభివృద్ధి కొరకు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి మేము కూడా చేయమని మీరంటే మీరు చేయకండి. మేము చేయమని కూడా అడిగే ఆలోచన నాకు వ్యక్తిగతంగా లేదు. కానీ నేనేమంటాను, ఒక రాజకీయవేత్తగా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాలసీలు ఉండాలి. మరి ఇచ్చిన మేనిఫెస్టోలో ముద్ర లోన్ గురించి ప్రకటనలు వస్తాయి టీవీలల్లో. పోయి బ్యాంకులో నిలబడితే, నిన్న మా ఊర్లో మానకొండలో ఒక ముస్లిం 50,000 పెడితే తుమ్ క్యా లాగాతే షూరిటీ పూచరే. నేనన్నా వితౌట్ షూరిటీ ఇమ్మన్నాడు కదా అంటే 50,000 అయితే ఇస్తాం సార్, అంతకన్నా ఎక్కువ ఇవ్వమంటాడు. మీకు రికార్డు చేసి పంపమంటే పంపుతా, మీరు విని మరి ఆ బ్యాంక్ అధికారుల మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోరు. ఒక్కటే ఉదాహరణ, ఇక చాలా ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయా అంటే అప్పుడు జరిగినాయి. నేషనల్ హైవేలు లేవా? మెడికల్ కాలేజ్ రాలేదా? మెడికల్ కాలేజ్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ జనాభా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెరగవలసిన అవసరం ఉంది. అప్పుడు రవాణా సౌకర్యం ఆ ప్రజలకు సరిపోయేటట్టుండే, అప్పటికి అట్లుంది. ఇప్పుడు ప్రజలు పెరిగినరు, బండ్లు పెరిగినాయి. ఒక ఊర్లో ఒకటే స్కూటర్ ఉండేది, ఒక ఊర్లో ఇప్పుడు 1000 స్కూటర్లు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా రోడ్లు పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఏదైతే
ఏమంటారు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ వాటా ఏంది తేల్చి చెప్పండి అని అంటున్నా అంతే. దీనిపైనే మాట్లాడదాం మోహన్ గారు. ఓకే, అది ఒకటే మాట. శ్రీనివాస్ గారు, మేడం మోహన్ గారు చాలా సీరియస్ గా అడుగుతున్నారు. తెలంగాణ కేటాయించినటువంటి కేటాయింపులు ఈసారి ఏ మేరకు వస్తాయి, అలాగే కక్ష సాధింపు రాజకీయాలు చేయొద్దు, పారదర్శకమైనటువంటి కేటాయింపు